టెంపుల్ టూర్ దేవాలయ దర్శనం ఛానల్ శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు విలో స్మిత్, హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ కుమార్తె ఇటీవల తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని బహిరంగంగా స్వీకరించి ప్రదర్శించడం ద్వారా గణనీయమైనటువంటి శ్రద్ధను ఆకర్షించింది. జన్మాష్టమి సందర్భంగా ఆమె ప్రత్యేక భక్తి కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనిని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. కళాకారుడు లాండ్రీ యొక్క భక్తిపాట గోవిందా నైట్స్ గురించి వీరో తన నుదిటిపైన వైష్ణవ తిలకంతో దుపట్టాతో కప్పబడి రాధాకృష్ణుల విగ్రహం ముందు హారతి మరియు మంత్రాల జపం సహా సాంప్రదాయక హిందూ ఆచారాలు నిర్వహిస్తూ కనిపిస్తోంది. ఆమె తండ్రి విల్ స్మిత్ సంస్థాగత మతం నుండి ఆయన శివభక్తుడిగా మారాడు. తల్లి కూడా ఆమె హిందూ మతాన్ని స్వీకరించి ఆమె కూడా హిందూ మతం ఆచారాలను ఫాలో అవుతూ ఉంటుంది. అయితే విలో స్మిత్ కూడా తల్లిదండ్రుల బాటని అనుసరించి హిందూ సాంప్రదాయాలని అనుసరిస్తోంది. తన తండ్రి సినిమా ఐఎమ్ ఏ లెజెండ్ లో ఒక చిన్న పిల్లగా నటించిన విలో ఇప్పుడు స్వంత ప్రత్యేక గుర్తింపు మరియు జీవన విధానాన్ని స్థాపించుకుంది. కొన్ని సందర్భాల్లో ఆమె నేను భగవాన్ కృష్ణుని సేవకురాలని చెప్పింది మరియు కృష్ణ భజనలు చేస్తూ ఉంటుంది. ఈమె శ్రీకృష్ణుని పట్ల లోతైన ఆధ్యాత్మిక అభిమానం కలిగి ఉంది. ఆమె కృష్ణుడే ఆమెకు ఆధ్యాత్మిక గురువు, ప్రేమ దేవత మరియు సృజనాత్మక శక్తిని కృష్ణుడే ఇస్తాడని ఆమె సదా నమ్ముతూ ఉంటుంది. 2021లో చెప్పింది, నేను భగవాన్ కృష్ణుని ఆయన పాదాలకు సేవ చేయడానికి ఇష్టపడతాను. And this book is me trying to be a servant of love through writing. And this interview is me trying to be a servant of love through talking to you. It all kind of connects. Servant of love, unconditional love. That's so beautiful. విలో స్మిత్ కృష్ణుని భజనలు, మంత్రాలు, కీర్తనలు ఆమె చేస్తూ ఉంటుంది. ఆమె ఓం నమో భగవతే వాసుదేవాయ, హరే కృష్ణ హరే రామ వంటి మంత్రాలను సదా జపిస్తూ ఉంటుంది. తన ఆధ్యాత్మిక ప్రాక్టీస్ లో కీర్తనలు పాడడం, హారతి చేయడం కూడా చేస్తుంది. ఆమె కృష్ణుని ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించి పూలు పండ్లు సదా సమర్పిస్తూ ఉంటుంది. అయితే ఆమె తల్లి జోడా పింకెట్ స్మిత్ కూడా ఆధ్యాత్మికపై ఆసక్తి కలిగి ఉంటుంది. తర్వాత ఆమె తండ్రి కూడా గతంలో చెప్పినట్టుగా శివభక్తి పరాయణుడు. వారి కుటుంబం హిందూ, బౌద్ధ, ఆఫ్రికన్ ఆధ్యాత్మిక సాంప్రదాయాలు ఒకేలా గౌరవిస్తారు. విలో చిన్నప్పటి నుండి యోగా, ధ్యానం, మంత్రాలు నేర్చుకుంది. ఆమె భగవద్గీత, ఉపనిషత్తులు వంటి గ్రంథాలను చదివింది. కృష్ణుడు నాకు ఆధ్యాత్మిక తండ్రి లాంటి వాడు. ఆయన ప్రేమ, సృజనాత్మకత, స్వాతంత్ర్యం యొక్క ప్రతీక. నేను ఆయన పాటలు పాడుతూ ఆయన మంత్రాలు జపిస్తూ నా ఆత్మను శుభ్రపరచుకుంటాను. ఆమె కృష్ణుడు ఆమెకు ప్రేమ దేవత. ఆయన సంగీతం, నృత్యం, మాయలకు ప్రత్యేక. ఆయన ద్వారానే ఆమెకు సృజనాత్మక స్ఫూర్తి వస్తుంది. విలో స్మిత్ నిజంగానే కృష్ణుడి సేవకురాలని చెప్పింది. ఆమె కృష్ణ భజనలు చేస్తుంది, మంత్రాలు జపిస్తుంది, ఆయన పట్ల లోతైన భక్తి కలిగి ఉంది. ఇది ఆమె ఆధ్యాత్మిక జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. భగవాన్ శ్రీకృష్ణుడు ప్రతి మనిషి హృదయంలోనూ నృత్యం చేస్తాడు. నేను కేవలం ఆ నృత్యానికి సేవ చేస్తున్నాను. ఆమె ప్రజా ప్రదర్శనలో కొన్నిసార్లు తిలకం ధరించి కనిపిస్తుంది. ఆమెకు కృష్ణ ఉద్యమంలోని హరే కృష్ణ ఉద్యమంలో భక్తులతో సంబంధం కలిగి ఉండడం, భారతదేశానికి పర్యటన చేయడం, సాధనా శిబిరాలకు హాజరు కావడం, కీర్తనలో పాల్గొనడం వల్ల ఏర్పడిన శాశ్వత ప్రభావం అది ఆమె జీవితంపై శాశ్వతమైన ముద్ర వేసింది. ప్రముఖ వ్యక్తి అయ్యేందుకు అనేక సమస్యలు, మీరు ఎలా కనిపిస్తారు దానిపైన ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆమె కృష్ణ చైతన్యానికి తన అనుబంధాన్ని ప్రపంచానికి చూపించడానికి మార్గాన్ని కనుగొంది. ఆమె సదా కృష్ణ భజనలు చేస్తూ కృష్ణను ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆమెకు భగవాన్ శ్రీకృష్ణుడు సదా తన ఆశీర్వాదాలు ఇస్తారని చెప్పి ఆశిస్తూ
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురం. In this way, a young person living as best as she can to also spread Krishna consciousness. So this is just to honor that. Hope you enjoy the video. Like and subscribe. Share this with your family and be inspired to show up in the world as a servant of love.